సంఘములోనికి ఆత్మలో చేర్చబడుట, సంఘములోనికి ఆత్మలో చేర్చబడుట, సంఘములోనికి ఆత్మలో చేర్చబడుట, ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? సంఘములోనికి ఆత్మలో నడిపించబడుట ఎలా సాధ్యం? ఇది నీ వలన మాత్రమే సాధ్యము. ఈ వాక్యం వినిచున్న విశ్వాసి విను. దేవుని సముఖానికి వస్తున్న విశ్వాసి, దేవుని సముఖానికి వస్తున్న బిలీవర్, దేవుని సముఖానికి వస్తున్న విశ్వాస సంబంధమైన జీవితం చేస్తున్న ఒక విశ్వాసి విను. నీ ద్వారా సంఘములో ఆత్మలో చేర్చబడుట అన్నది సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. దైవ సేవకుని బాధ్యత ఏంటంటే గొర్రెలను మేపడం మాత్రమే. ఏం చేయాలండి? మేపాలి గొర్రెలను. యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. కాపరి ఏం చేస్తాడు? సమాధానం గారు, కాపరి ఏం చేస్తాడు? గొర్రెలను నీళ్ల యొద్దకు నడిపిస్తాడు, ఆహారం యొద్దకు నడిపిస్తాడు. ముళ్ళలో చిక్కబడినప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడంటే ఆ ముళ్ళు తనకు గుచ్చుకున్నా, తనకు బాధ కలిగించినా, తనకు రక్తాన్ని కలిగించినా, రక్తం వచ్చినట్లు ముళ్ళు గుచ్చుకున్నా సరే ఈ గొర్రె బ్రతకాలి, ఈ గొర్రె బ్రతకాలి, ఈ గొర్రె విడిపించబడాలి, ఈ గొర్రె తప్పించబడాలి, ఈ గొర్రె మందలో ఉండాలని కాపరి ఏం చేస్తాడంటే కాపరిగా గొర్రెలను కాస్తాడు. మరి ఇప్పుడు గొర్రెల యొక్క బాధ్యత ఏంటో తెలుసా? గొర్రెల యొక్క బాధ్యత ఏంటంటే ఒక గొర్రె నుండి ఇంకొక గొర్రె జన్మించాలి, మరొక గొర్రె నుండి మరొక గొర్రె జన్మించాలి, ఒక గొర్రె నుండి ఒక గొర్రె, ఒక గొర్రె నుండి ఒక గొర్రె, ఒక గొర్రె నుండి ఒక గొర్రె. ఇప్పుడు ఆత్మలు ఏం చేయబడాలంటే విస్తరించాలి, విస్తరించాలి. సంఘములోనికి ఆత్మలు రావాలంటే ఇది ఏ విధంగా సాధ్యం? సంఘములోనికి ఆత్మలు రావాలంటే ఇది ఏ విధంగా సాధ్యం? సంఘములోనికి ఆత్మలు రావటం లేదంటే కారణం నీదే. సంఘంలోనికి ఆత్మలు నడిపించబడటం లేదంటే దేవుని యొక్క వాక్యము వినుచున్న ప్రియ దేవుని విశ్వాసి నీదే లోపం. ఒకరోజు ఒక ఆమె వాక్యం వింది, బాగా వినాలి, వాక్యం వింది. ఆ వాక్యము విన్న వెంటనే తనలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకొని, తనలో ఉన్న కల్మషాన్ని, లోక సంబంధమైన అనుభవాల్ని కడిగి వేసుకొని యేసు ప్రభు నోట వాక్యము వినగా సమరీ స్త్రీ ఏం చేయబడ్డదంటే తన చేతిలో, తన జీవితంలో, తన బ్రతుకులో ఉన్న నల్లని కొండను విడిచిపెట్టింది, నల్లని కొండను విడిచిపెట్టింది. ఆమె జీవితం ఇప్పుడు ఎలా మార్చబడ్డదంటే నీతిమంతురాలుగా మార్చబడ్డది, పాపము నుంచి విడిపించబడిన వ్యక్తిగా మార్చబడ్డది, అపరాధము నుండి విడిపించబడిన వ్యక్తిగా మార్చబడ్డది, ప్రాణాత్మ దేహాలలో ఉన్న పాపము నుండి విడిపించబడిన వ్యక్తిగా మార్చబడింది. మార్చబడిన ఆ వ్యక్తి ఏం చేస్తుందో తెలుసండి? అనేకమైన బిడ్డలకు దేవుని సన్నిధికి నడిపించే బిడ్డగా, దేవుని సముఖానికి నడిపించే బిడ్డగా, దేవుని కృపాసనం యొద్దను కృప విడుదలవుతుండగా ఆ కృపను అనేకమైన బిడలు పొందుకోవడానికి దేవుని సముఖానికి అనేకమైన కుటుంబాలు, అనేకమైన బిడలు, అనేకమైన ప్రజలు నడిపిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వాక్యం చదవండి. నేను చేసినవన్నీ
నాతో చెప్పినని ఆ. సాక్ష్యం ఇచ్చిన ఆ. స్త్రీ యొక్క మాటను బట్టి ఆ. ఆ ఊరిలోని ఆ. సమరయులలో ఆ. అనేకులు ఆ. ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి చాలండి. ఇప్పుడు అనేకులు యేసయ్య యొద్దకు వస్తున్నారంట. ఇది ఎలా సాధ్యం? జీవితాన్ని మార్చుకున్న వ్యక్తి ద్వారా సాధ్యం. ప్రవర్తన మార్చుకున్న వ్యక్తి ద్వారా సాధ్యం. వాక్యము ద్వారా పాపము నుంచి విడిపించబడిన వ్యక్తికి సాధ్యం. మారు మనసు పొందిన వ్యక్తికి సాధ్యం. ధర్మశాస్త్రము నుండి విడిపించబడిన వ్యక్తికి సాధ్యం. జ్ఞానేంద్రియముల ద్వారా లేక పంచేంద్రియముల ద్వారా, కంటి ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా, శరీరం ద్వారా, క్రియల ద్వారా పాపము చేయుచున్న ఒక వ్యక్తి విడిపించబడిన తర్వాత ఒక మార్పు కనబడుతుంది. ఆమెలో ఏమి మార్పు కనబడుతుందంటే, యేసయ్య యొద్దకు ఆత్మలు తండోపతండోలుగా నడిపించబడే కార్యము ఆమెకు సాధ్యమైంది. ఈ సమయంలో శక్తిమంతుడైన దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. జీవము కలిగిన దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. మారు మనసు పొందిన నీవు, నీటి బాప్తీసం పొందిన నీవు, అభిషేకించబడిన నీవు, దేవుని కృపాసనం యొద్దకు వచ్చిన నీవు, ఈ 2026వ సంవత్సరంలో మొదటి దినం మొదలుకొని ఈ సమయం వరకు సుమారు 6 మాసములలో ఈ దినము వరకు ఒక్క ఆత్మనైనా దేవుని సముఖానికి నువ్వు నడిపించగలిగావా? ఒక ఆత్మనైనా నువ్వు దేవుని సముఖానికి నువ్వు తోడుకొని రాగలిగావా? వ్యాధిలో ఉన్న ఆత్మను కావచ్చు, బాధలో ఉన్న ఆత్మను కావచ్చు, దుఃఖంలో ఉన్న ఆత్మను కావచ్చు, మరణమునకు సమీపమైపోతున్న ఆత్మను కావచ్చు, పాప లోకంలో తిరుగులాడుచున్న వ్యభిచారులను కావచ్చు, దొంగలను కావచ్చు, అక్రమార్కులను కావచ్చు, ఈ లోక సంబంధమైన అనేకమైన ప్రజలు ఒక్క ఆత్మనైనా దేవుని సముఖానికి నువ్వు తేగలిగావా? దేవుని సముఖానికి నువ్వు నడిపించగలిగావా? దేవుని సముఖానికి అయ్యో ఈ ఆత్మ రక్షణ పొందాలి, ఈ ఆత్మ రక్షణ పొందాలి, ఈ ఆత్మ రక్షణ పొందాలి, ఈ ఆత్మ పాపము నుండి విడిపించబడాలి, లోకము నుండి విడిపించబడాలి, అపరాధము నుండి విడిపించబడాలి. ఈ యవనస్తుడు త్రాగుడులో తన జీవితాన్ని ముగించుకోకుండా ఆరని అగ్నిగుండానికి వెళ్లకుండా ఇతడు దేవుని సన్నిధికి నడిపించబడి త్రాగుడు బంధకము నుంచి విడిపించబడి అనేక త్రాగుబోతులను మార్చే శక్తివంతమైన సాధనముగా దేవుని చేతిలో వాడబడడానికి ఒక్క ఆత్మనైనను దేవుని సముఖానికి నువ్వు తేగలిగావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు మన అంతరంగంలో ఒక దైవికమైన భారం ఎప్పుడైతే కలుగుతుందో, విగ్రహ ఆరాధన చేయుచున్న వారి నిమిత్తము అంతరంగంలో ఒక భారము, లోకములో తిరుగులాడుతున్న యవ్వనస్తుల కొరకు ఒక భారం, నీ కుటుంబంలోనే ఎంతో మంది ఆత్మలు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సముఖానికి రాకుండా, వాక్యం యొద్దకు రాకుండా, ఉపదేశం యొద్దకు రాకుండా, దేవుని కృపాసనం యొద్దకు రాకుండా, నీ గృహంలోనే నీ ఇంటిలోనే ఎంతో మంది ఆత్మలు నశించిపోయి ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉండగా దేవుడు ఈ సమయంలో నీకు ఒక శక్తిని ఇస్తున్నాడు, ఒక బలాన్ని ఇస్తున్నాడు, ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. నీవు వారి చెయ్యి పట్టుకొని ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లుగా, అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని దేవుని పాదముల చెంతకు తీసుకుని వచ్చుటకు నీకు కావలసిన సామర్థ్యము దేవుడిచ్చుచున్నాడు. నీకు కావలసిన బలాన్ని దేవుడిచ్చుచున్నాడు. నీకు కావలసిన జ్ఞానాన్ని దేవుడిచ్చుచున్నాడు. నీకు కావలసిన ప్రార్థన నడిపింపు దేవుడిచ్చుచున్నాడు. నీకు కావలసిన సకల విధములైన జ్ఞానము చేత దేవుడిని నింపి ఆ ఆత్మ అగ్ని నుండి తప్పించబడి దేవుని పాదముల చెంతకు వచ్చి ఆ ఆత్మ నిత్య జీవం పొందుకోవడానికి నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం? దేవునికి సమస్తము సాధ్యమే.
దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు ప్రయాసపడి చూడు, నువ్వు పోరాడి చూడు, నువ్వు నిలబడి చూడు, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సముఖానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుటే నీ జీవితంలో గొప్ప భాగ్యమై ఉంది. దేవుని సన్నిధిలో నీ కుటుంబం ఉండుట అది గొప్ప భాగ్యమైంది. దేవుని సన్నిధిలో ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబం మీదకి దేవుని మహిమ దిగి వస్తుంది, దేవుని మహిమ దిగి వస్తుంది, దేవుని మహిమ దిగి వస్తుంది, దేవుని ప్రభావం దిగి వస్తుంది, దేవుని గుణాలు దిగి వస్తాయి, దేవుని పరిశుద్ధత దిగి వస్తుంది, దేవుని సంపూర్ణత దిగి వస్తుంది. నీ కుటుంబంలో దేవుని మహిమ దిగి రావాలి, దేవుని ప్రభావం దిగి రావాలి, దేవుని గుణాలు దిగి రావాలి, దేవుని పరిశుద్ధత దిగి రావాలి. దేవునిలో ఉన్న ఆ మహిమ కలిగిన జీవితం నీ కుటుంబంలోనికి దిగి రావాలని ఆయన నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? దేవుని ద్వారా మాత్రమే ఇది సాధ్యమై ఉన్నది.